దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గుడ్ ఫ్రైడే. యేసయ్య ఎందుల కొరకు రక్తం కార్చాలి, యేసయ్య ఎందు కొరకు ప్రాణం పెట్టాలంటే మరి ఈరోజు యేసయ్య రక్తం కార్చడం ద్వారానే భూమి మీద ఉన్న మనుషులందరికీ పాప క్షమాపణ కలుగుతున్నది. యేసయ్య పొందినటువంటి గాయాల ద్వారానే మనకి స్వస్థత కలుగుతున్నది. యేసయ్య మరణం ద్వారానే ప్రజలందరూ నరకాగ్నికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఇతరులను ప్రేమిస్తున్నానంటే ఏదో ఒక వస్తువునిచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తారు. మరి భూమి మీద ఉన్న నిన్ను నన్ను మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాను అనడానికి ఒక కారణంగా మరి దేవుడు మన కోసం ఏమిచ్చాడంటే యేసయ్య తన ప్రాణాన్ని మన కొరకిచ్చి తన ప్రేమను వ్యక్తం చేశాడు. మరి శిలువ మీద ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూసినప్పుడు ఆయన రక్తం, ఆయన యొక్క శరీరంలో కారుతున్నటువంటి రక్తము, ఆయన తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటము, ఆయన పొందినటువంటి ఆ గాయాల ద్వారా మరి నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతుంది. మరి దేవుడు తన ప్రాణాన్ని మనుషులందరి కొరకు త్యాగం చేశారు కాబట్టి దీన్ని మనం మంచి శుక్రవారం అని పిలుస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. ప్రభువా నా తండ్రి, అయ్యా ఈ రోజు నా ప్రభువా మీరు ప్రాణం పెట్టడం ద్వారా నాన్న భూమి మీద ఉన్న సమస్త జనులకి నా తండ్రి అయ్యా రక్షణ భాగ్యము దొరికింది నాన్న. ఇంకను రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.